పెనుపాక నియోజకవర్గంలో తెలంగాణ రాకముందు అభివృద్ధి జరగలేదు ఏమాత్రం కూడా. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి అన్ని గ్రామాల్లో కనపడతా ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో దేశానికే ఆదర్శంగా అద్భుతంగా ఉన్నాయి. ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి అటాచ్మెంట్, చేసిన అభివృద్ధి, కేసీఆర్ గారి ప్రభంజనం, ఈ ఎన్నికల్లో కేసీఆర్ గారి ప్రభంజనం, దేశానికే ఇవాళ ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మంత్రులందరూ కూడా మరి పగలు రాత్రులు కష్టపడి ఇచ్చిన మాట ప్రకారం అన్ని వాగ్దానాలు అమలు చేసుకుని ముందుకు పోతాము. ఈ ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంలో ప్రజల్లో విపరీతమైనటువంటి ప్రజాదరణ పెరిగింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల. మరి ఆ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులై అన్ని వర్గాలపై సంతోషంగా ఉన్నారు. మరి అటువంటి క్రమంలో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలా, ప్రజల్లో పసంद చేయాలా, బురదలే కార్యక్రమాలకి బీఆర్ఎస్ నాయకులు శ్రీకారం చుట్టారు. మరి గత 10 ఏళ్లలో వాళ్ళే అధికారంలో ఉన్నారు. నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది.